గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అమలవుతోంది. గత సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అవి అమలవుతున్న విధానాలు, ప్రజల యొక్క సమస్యలు, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అందించాలన్న లక్ష్యంలో ఈ కార్యక్రమం ఉంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన తప్పులన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఇవాళ సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నాం. అనేక ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. వాటిని అధిగమిస్తూనే పెన్షన్లు కానీ, ఇళ్ల స్కీములు కానీ, లేక తల్లికి వందనం కానీ అన్నీ కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. చెప్పిన 6 పాయింట్లు కూడా అమలవుతున్నాయి. ఈ 15వ తారీఖు నుంచి కూడా, రేపు 15వ తారీఖు నుంచి బస్సులు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవుతోంది. చెప్పినవన్నీ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఉంటే గొప్ప. అలాంటిది 13 రకాల పెన్షన్లు, 4000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి. వికలాంగులకు 6,000 రూపాయలు, మామూలు పెన్షన్లు 4,000 రూపాయలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, తలసీమియా వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ చేనేత కార్మికులకు కావచ్చు, మత్స్య కార్మికులకు కావచ్చు, అందరికీ కూడా ఉదారంగా సహాయం చేస్తున్న ప్రభుత్వం. ఈ నెల 2వ తారీఖు నుంచి కూడా రైతులకు కూడా రైతు బంధు కార్యక్రమం కూడా అమలవుతూ ఉంది. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళు ఒకటే ఇంటింటికి తిరిగే కార్యక్రమం, ప్రజలకు చేరువుగా ఉన్నాం. రామారావు గారు పెట్టింది ఆ రోజున ప్రజలకు చేరువుగా వెళ్ళే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. ప్రజల వద్దకే నాయకులు వెళ్ళాలి, అధికారులను సమాయత్తం చేయాలి, వారి సమస్యల పరిష్కారం కావాలి, పేదరిక నిర్మూలన జరగాలన్న లక్ష్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇవాళ సోదరులు శ్రీనివాస్ గారు వచ్చారు. విశేష అనుభవం ఉంది. ఆయన ఎన్ఆర్ఐగా విదేశాల్లో కూడా ఉండి వచ్చిన వ్యక్తి, మంచి అనుభవజ్ఞుడు. ఆయనకి ఇచ్చిన శాఖ పటిష్టం చేసి సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఆరోగ్యంగా కానీ సామాజికంగా కానీ ఎలా న్యాయం చేయడం విషయంలో వారు చేస్తున్న కృషిని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. మేమందరం సహచరులుగా ఇవాళ వారు మంత్రి ఉన్నా మేమిద్దరం ఒకే బెంచ్ మేట్స్, మర్చిపోకండి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం ఇద్దరం కూడా. అలాగా మన నియోజకవర్గం చాలా సంతోషం. ఇక్కడ కూడా బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు. మైగ్రేటెడ్ వాళ్ళు కూడా అదే చెప్పాను వారికి. ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు నా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ కార్మికులుగా, కర్షకులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి సమస్యలకు కూడా వారి సహాయం కావాలని మేము కోరాం. వాళ్ళు అనేక పేటలు ఉన్నాయి. ఇవాళ ఆ పేటల్లో నివసిస్తున్నారు. వారికి గృహ నిర్మాణం కల్పించాలి, వారికి సహాయ సహకారాలు అందాలి. ఏదైనా ఆరోగ్యప్రదమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని వారిని కూడా విజ్ఞప్తి చేశాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ వచ్చారు. అనేక సామాజిక వర్గాల వారు ఇక్కడికి వృత్తి కోసం వచ్చిన వాళ్ళు, సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి న్యాయం జరగాలి, దాన్ని దృష్టి సారించమని వారిని కోరాం. వారికి చాలా సంతోషం. వారి సారథ్యంలో ఈ రోజున కడియంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. రాబోయే 10 రోజులు కూడా చేస్తాం. ఇది ఎంతతో 1వ తారీఖు ఆపే ప్రశ్నే లేదు. 100% ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం అమలవుతుంది. మేము కూడా 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి మళ్ళీ నేను స్వయంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలో సమస్యలు ఒక యాక్షన్ ప్లాన్ చేసి రాబోయే 4 సంవత్సరాల్లో ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుందో చూసే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. సహకరిస్తున్న ప్రజలకి ఉమ్మడి పార్టీలు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఇది ఒక పార్టీ పరంగా మేము చేస్తున్నా కూడా కార్యాచరణలో 3 పార్టీలు కలిసే ప్రయాణం చేస్తున్నాం. షేర్ చేసుకుంటున్నాం, అభిప్రాయాలు మార్చుకుంటూ ఉన్నాం. ఒకరికొకరు సహకరించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పందాలు ముందుకు సాగుతున్నాం. రాజమండ్రి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో మేమందరం కూడా కృషి చేస్తాం. నుంచి డంపులు మార్చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నిన్న డంపు బయటకు వచ్చిందో రాత్రి నిన్నటి నుంచి మొదలైపోయింది. వేల కోట్లు దోచారు. మేమందరం 3,500 కోట్లు, 30,000 కోట్లు దోచారు. అది దొరుకుతుంది తక్కువే. కానీ నిన్నటి నుంచి డంపులు మారుస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉనుకుబుట్టి ఎక్కడెక్కడ ప్యాలెస్లో దాచినవన్నీ కూడా తరలిస్తూ ఉన్నారు. డంపులన్నీ మారుస్తూ ఉన్నారు, కొత్త ప్రదేశాలకు మారుస్తూ ఉన్నారు. అన్నీ దొరుకుతాయి. ఇవాళ కాబట్టి 2 ఒకటే అతనంటే భయం. ఆ హత్యా రాజకీయాలకు పేరు మోసిన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించి భయం ఉంది. అయ్యా నిజం చెప్తే, వాస్తవాలు చెప్తే మనం చంపిస్తాడేమో. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ తప్పదు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇవాళ ఈడీ కూడా రంగంలోకి వస్తుంది. కేవలం 100 కోట్ల రూపాయల దానికే ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం చేస్తాం. 1000 కోట్ల కుంభకోణాన్ని ఎలా వదిలేయాలి? మళ్ళీ కక్కించాలి, దాన్ని వసూలు చేయాలి. దుర్మార్గుని అసలు ఎవరైతే మెయిన్ దోషో అతను శిక్షించబడాలి. 100% బిగ్ బాస్ జగన్ సీఎంగా అధికార దుర్వినియోగం చేసి దోచుకున్నాడు కనుక అతనే ముఖ్య దోషి. అతనే రాజమండ్రి సెంట్రల్ జైలు వసూలు లెక్కాల్సిన రోజుల దగ్గరలో ఉన్నాయి. అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఫోటో తీసే సరే
అందరికీ నమస్కారాలు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అభివృద్ధి పరంగా సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని, ప్రజలకి ఏ నమ్మకంతో వాళ్ళు ఓటేసి ఇంత భారీ మెజార్టీ ఈ కూటమి ప్రభుత్వం అందించారో అదే నమ్మకాన్ని కొనసాగించేలాగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి ప్రయత్నం కూడా ప్రజలకి వివరించి ప్రజలకి తెలియజేస్తూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి తిరగడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు మొత్తం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మేము ఈరోజు పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు పెద్ద ఆయన కాన్స్టిట్యున్సీకి రావడం, విజయ్ చౌదరి గారి కాన్స్టిట్యున్సీకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసుకొని ప్రజలతో ఎలాగ మమేకం అవ్వాలి, ఏ రకంగా ప్రజలు తనకు కష్టసుఖాలు తెలుసుకోవాలి, ఎలాంటి పరిపాలన అందించాలని ఈరోజు మేము ఆయనతో పాటు నడుస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది. అలాంటి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేను కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకున్నాను. ఎంతుండేది 6,000-4,000 రేషన్ బాగా ఇస్తున్నారా? రేషన్ కార్డు బాబు గారు ఎలా ఉన్నారు? బాగుందా? గవర్నమెంట్ ఏమన్నా చెప్పేది ఉందా బాబు గారికి? బాబు గారికి ఏమైనా చెప్పేది? పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు.